వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోస్లో తెలంగాణ టెట్కి సంబంధించి 2017లో జరిగిన మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో కొన్ని బిట్స్ ఒక 8 బిట్స్ వరకు చెప్పలేదు. అవి ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. మనకి ఇక్కడ తరగతులు ఇచ్చారు. 10 to 19, 20 to 29, 30 to 39 ఎక్సెట్రా. తరగతుల యొక్క తరగతి అంతరం ఎంత అన్నారు. మనకి ఇక్కడ తరగతి అంతరం అంటే డెఫినేషన్ ఏంటి? రెండు వరుస తరగతుల ఎగువ లేదా దిగువ అవధుల తేడా. రెండు వరుస తరగతుల ఎగువ అవధి లేదా దిగువ అవధుల తేడా. సో మనకి ఇచ్చిన తరగతి రాసుకుంటే 10 to 19, 20 to 29, 30 to 39 ఎక్సెట్రా. ఈ విధంగా ఉంటాయి. ఎగువ అవధుల తేడా కానీ దిగువ అవధుల తేడా. తరగతి అంతరం అంటే ఎగువ అవధుల తేడా మరియు దిగువ అవధుల తేడా. ఇక్కడ రాస్తే మనకి ఎంత అవుతుంది? 20 - 10 అంటే తేడా ఎంత వస్తుంది? 10. నెక్స్ట్ 29 - 10 అంటే 19. అంటే 29 - ఈ రెండింటి తేడా కానీ ఈ రెండింటి తేడా. రెండు వరుస తరగతులు అంటే ఈ వరుస తరగతుల ఎగువ అవధులు అంటే ఇవి, దిగువ అవధులు అంటే ఇవి. అవధుల తేడా చేస్తే మనకి 10 వచ్చింది. అంటే దీని యొక్క తరగతి అంతరం ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో ఎంత అవుతుంది? మనకి 10 అవుతుంది. తరగతి అంతరం అంటే 10 అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 10.0 అన్న 10 అన్న ఒకటే. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ PQRS సమాంతర చతుర్భుజం అయిన యాంగిల్ P మైనస్ యాంగిల్ R ఈక్వల్ టు ఎంత? మనకి PQRS అనేది సమాంతర చతుర్భుజం ఇచ్చారు. ఇది సమాంతర చతుర్భుజం అంటే PQRS. యాంగిల్ P మైనస్ యాంగిల్ R ఈక్వల్ టు ఎంత అన్నారు. సో మనకి దీనికి ప్రిన్సిపల్ ఏంటి? సమాంతర చతుర్భుజంలో ఎదుటి కోణాలు సమానం. సమాంతర చతుర్భుజంలో ఎదుటి కోణాలు సమానం. ఎదుటి కోణాలు సమానం అంటే యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ R. సో దీన్ని ఈ విధంగా రాయొచ్చు. యాంగిల్ P మైనస్ యాంగిల్ R ఈక్వల్ టు 0. యాంగిల్ P మైనస్ యాంగిల్ R ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 degrees. ఆప్షన్ 3 కరెక్ట్. ఎందుకంటే సమాంతర చతుర్భుజంలో ఎదుటి కోణాలు సమానం కాబట్టి. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క 21% 63 అయినా ఆ సంఖ్య ఏది? ఒక సంఖ్య యొక్క 21% 63 అయినా అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 21% ఆఫ్ x ఈక్వల్ టు 63. ఏమవుతుంది అప్పుడు? 21/100 ఇంటూ x ఈక్వల్ ఇది ఏ విధంగా మారుతుందంటే 21/100. ఎందుకంటే పర్సంటేజ్ ఉంది కాబట్టి బై 100 ఇంటూ x ఈక్వల్ టు 63. సో x ఇక్కడ నుంచి దీన్ని నాటి తీసుకెళ్తే x ఈక్వల్ టు 63 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే తిరగబడుతుంది. 100/21. 21 63లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. 3 21 = 63 కదా. సో x ఈక్వల్ టు 300. 3 × 100 300. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు కలరు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరిన విద్యార్థులు అదే నిష్పత్తిలో ఉండటకు అదనంగా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. సో 45 మందికి 3 ఉపాధ్యాయులు ఉంటే 300 మందికి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలంటే 45 మందికి 3 ఉపాధ్యాయులు అయితే 300 మందికి ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఇది ఏ విధంగా వస్తుంది భిన్నం? ఇక్కడ ఇది x అనుకుంటే x ఈక్వల్ టు 300 బై x ఈక్వల్ టు 3 ఇంటూ 300 బై 45. సో ఈ 3 అనేది ఈ 45లో 15 సార్లు పోతుంది. 15 అనేది ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 20. అంటే అదనంగా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 20. ఆప్షన్ 1 కరెక్ట్. 20.
నెక్స్ట్, ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 1,57,464. ఆ పట్టణ జనాభా సంవత్సరానికి 8% చొప్పున పెరిగినది. 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత అని అడిగారు. ఒక ప్రస్తుత అంటే పట్టణం యొక్క ప్రస్తుత జనాభా. ప్రస్తుత జనాభా ఎంత? 1,57,464. ప్రతి సంవత్సరం 8% పెరిగిన. ప్రతి సంవత్సరం 8% పెరిగిన అంటే ముందు 100% ఉన్నది, తర్వాత ఏమవుతుంది? 8% పెరిగితే 108 అవుతుంది. 8% పెరిగిన అంటే 108 అవుతుంది. అంటే 108%. 100% ఉన్నది 8% పెరిగింది కాబట్టి 108% అవుతుంది. తర్వాత మళ్ళీ ఏం అడిగారు? 3 సంవత్సరాల క్రితం అన్నారు. 3 సంవత్సరాల క్రితం జనాభా ఎంత అన్నారు. 3 సంవత్సరాల క్రితం జనాభా అంటే వస్తుంది మనకి 1,57,464 ఇంటూ 100/108 ఇంటూ 100/108 ఇంటూ 100/108. ఎందుకని 3 సంవత్సరాల క్రితం అన్నారు? అంటే 3 సంవత్సరాల క్రితం నుంచి అంటే మనకి 8% పెరిగిందంటే 108%. అంటే 108 అంటే 100/108 ఇంటూ 100/108 ఇంటూ 100/108. ఎందుకని 3 సంవత్సరాల క్రితం అన్నారు కాబట్టి. సో ఇది మనకి సింప్లిఫై చేస్తే 1,25,000 వస్తుంది. సో ఇది సింప్లిఫై చేయగా 1,25,000 వస్తుంది. సింప్లిఫై చేసి చూడండి ఒకసారి, మీకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, ఒక పట్టణం యొక్క స్కేలు 1:250,000. ఆ పట్టణంలో 2 పట్టణాల మధ్య దూరము 6 సెంటీమీటర్లు అయినా ఆ పట్టణాల మధ్య వాస్తవ దూరం ఎంత అని అడిగారు. పట్టణం యొక్క స్కేల్ ఎంత మనకి? పట్టణం యొక్క స్కేల్ ఈక్వల్ టు పట్టణం యొక్క స్కేల్ ఈక్వల్ టు 1:250,000. 2 పట్టణాల మధ్య దూరము ఎంత? 6 సెంటీమీటర్లు అయినా అన్నారు. 2 పట్టణాల మధ్య దూరం మధ్య దూరం 6 సెంటీమీటర్లు అయినా ఆ పట్టణాల మధ్య వాస్తవ దూరం ఎంత అవుతుంది? 2,50,000 ఇంటూ 6 అవుతుంది. 2 పట్టణాల మధ్య దూరం ఎంత? 2,50,000 ఇంటూ 6. సింప్లిఫై చేస్తే ఎంత మనకి? 4 జీరోస్ అలా వస్తాయి. 6 5 30, 3 ఉంది. 6 12 1, 12 3 15. ఎంత వచ్చింది? 15. సో ఇది సెంటీమీటర్లు కాబట్టి 15 lakhs సెంటీమీటర్స్ వచ్చింది. మనకి ఇక్కడ 1 కిలోమీటర్, మనకి ఏమడిగారు? కిలోమీటర్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్స్. సో అప్పుడు ఏమవుతుంది? 15 ఇంటూ ఈ విధంగా వస్తుంది. సో సెంటీమీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చుకోవాలి కాబట్టి 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్స్. దీన్ని వేరే విధంగా కూడా వేసుకోవచ్చు. 1 lakని ఎలా రాయొచ్చు? 100 ఇంటూ 1000 రాయొచ్చు. అప్పుడు ఇది 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి
మళ్ళీ మీటర్స్ని కిలోమీటర్లకు మార్చినప్పుడు ఇది 1 కిలోమీటర్ అవుతుంది మొత్తం చేస్తే. సో దాన్ని మనం ఈ విధంగా వేసుకుంటాం. 15 కిలోమీటర్స్. ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఏం లేదు, ఇక్కడ మనకు ప్రమాణాలు ఐడియా ఉంటే ఈ విధంగా చేసేయచ్చు. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్స్ అని. లేదు అనుకుంటే మనకి ఇది 15 × 100 × 1000 చేసుకోండి. 100ని సెంటీమీటర్స్ నుంచి మీటర్లకు మార్చుకోండి. తర్వాత మళ్ళీ మీటర్స్ని కిలోమీటర్లకు మార్చుకుంటే ఈ విధంగా వస్తుంది. 15 కిలోమీటర్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ x1, x2, x3, etc. సో ఆన్ x10 పరిశీలన యొక్క అంకమద్యము 30 అయినా x1 + 2, x2 + 4, x3 + 6, etc. సో ఆన్ x10 + 20 పరిశీలన యొక్క అంకమద్యం ఎంత అన్నారు. మనకి ఇక్కడ అంకమద్యం అంటే ఫార్ములా ఏంటి? అంకమద్యము ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సో దాన్ని బట్టి ఏమొస్తుంది? x1 + 2 + x2 + 4 + x3 + 6, etc. సో ఆన్ x10 + 20/10 రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సో దీన్ని మనం డివైడ్ చేస్తే x1 + x2 + x3 + సో ఆన్ x10 + 2 + 4 + 6 + etc. సో ఆన్ 6 + సో ఆన్ 20/10. సో మనం ఇది x1 దీని వాల్యూ ఎంత అవుతుంది? దీన్ని ఏ విధంగా రాయొచ్చు? x1 + x2 + x3 + etc. సో ఆన్ x10/10 + 2 + 4 + 6 + etc. సో ఆన్ +20/10 ఈ విధంగా రాసుకోవచ్చు. మనం రాసుకున్నప్పుడు దీని వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి 30 ఇచ్చారు. క్వశ్చన్లో మనకి పరిశీలన యొక్క అంకమద్యం ఎంత ఇచ్చారు? 30 ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 30 + దీనికి ఇది అంకశ్రేణిలో n పదాల మొత్తానికి ఫార్ములా ఏంటి? ఇక్కడ చేస్తే 2 + 4 + 6 + etc. సో ఆన్ +20 అంకశ్రేణిలోని పదాల మొత్తం ఫార్ములా n/2 × a + n చేస్తే మనకి ఎంత వస్తుంది? n/2 అంటే మనకి ఇక్కడ n పదాల మొత్తం అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఇది. a అంటే ఎంత వస్తుంది? చేస్తే మనకి ఎంత? 10/. సో ఇది l వాల్యూ, ఇది a వాల్యూ. సో ఈ పదాలన్నీ 10, 1 2 3 4 అలాగే 10 20 వరకు వచ్చినాయంటే 10 పదాలు అంటే 10/2 × 2 + 20. సో అది ఇక్కడ మనం వేస్తే ఇది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 × 22 చేస్తే ఎంత? 30 + 10 వస్తుంది. ఎందుకని ఈ 10 మర్చిపోవద్దు. 110/10 చేస్తే మనకి ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 30 + 11 అంటే 41. ఎంత వచ్చింది ఆన్సర్? మనకి 41. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 41 ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. x1, x2, x3, etc. సో ఆన్ x10 పరిశీలన యొక్క అంకమద్యము 30 అయినా x1 + 2, x2 + 2, x3 + 6, etc. సో ఆన్ x10 + 20 పరిశీలన యొక్క అంకమద్యం ఎంత అన్నారు. సో మనకి అంకమద్యం అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య వేసుకుంటాం. వేసుకున్న తర్వాత సెకండ్ దానికి మనం అంకమద్యం కనుక్కుంటే x1 + 2, x + x2 + 4 + x3 + 6 + etc. సో ఆన్ x10 + 20/10 దీన్ని మనం ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే దీని వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి 30 ఇచ్చారు. సో 30 + దీన్ని అంకశ్రేణిలో n పదాల మొత్తానికి ఫార్ములా ఏంటి? n/2 × a + n.
ఇది సింప్లిఫై చేస్తే మనకి 110 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే సో 110/10 వేసుకోవాలి కదా, ఈ 10 వేసుకుంటాం. సింప్లిఫై చేస్తే 41 వచ్చింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రాకారపు ఇంటి స్థలం యొక్క వైశాల్యము 1875 చదరపు మీటర్లు. దాని యొక్క పొడవు వెడల్పునకు 3 రెట్లు అయినా ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత మీటర్లలో ఎంత? మనకి వెడల్పు ఎంత ఇచ్చారు? వెడల్పు x అనుకుంటే పొడవు ఎంత అవుతుంది? 3 రెట్లు అన్నారు కాబట్టి పొడవు ఈక్వల్ టు 3x అవుతుంది. ఇది బి, ఇది ఎల్. సో దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత ఇచ్చారు? 1875 చదరపు మీటర్లు ఇచ్చారు. సో ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్ర వైశాల్యం ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. సో 1875 ఈక్వల్ టు 3x ఇంటూ ఎక్స్. సో ఈ 3ని తీసుకొస్తే 1875/3 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇది 3 అనేది ఇందులోనే టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 3 18, 2 3 6, 5 3 15. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 625 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 25 25 625. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 25 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు అంటే బి ఈక్వల్ టు 25 వచ్చింది. ఎల్ ఈక్వల్ టు ఎంత? 3 ఇంటూ 25 అంటే 75. ఇది మీటర్లు, ఇది మీటర్లు. మనకి ఏమడిగారు? వచ్చిన తర్వాత ఆ స్థలం యొక్క చుట్టుకొలత అడిగారు. చుట్టుకొలత ఏంటి? దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ఎంత మనకి? 75 ప్లస్ బి అంటే 25 చేస్తే మనకి 2 ఇంటూ 100 200 మీటర్స్. 200 మీటర్స్ అంటే ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 1. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. 2017లో వచ్చిన టెట్ పేపర్లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.